హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ నెస్ట్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసానండి. సండే రోజు కూడా మా హస్బెండ్ ఊటీకి వెళ్తారండి. ఆ రోజు వాళ్ళ కంపెనీలో కరెంట్ లేకపోవడం వల్ల తను ఇంటి దగ్గరే ఉన్నారు. అందుకనే మార్నింగ్ 8 o'clockకి లేచాము. లేదంటే 6-6:30కి అట్లా అలారం పెట్టుకొని లేస్తామన్నమాట అందరం కూడాను. లేట్గా లేవడం వలన బద్దకించకుండా పరుపులు అవి సర్దేసి బెడ్షీట్లు పిల్లో కవర్స్ మిషన్లో వేశాను. ముందు రోజు శనివారం హౌస్ డీప్ క్లీన్ చేశాం కదా, సో అప్పుడు డస్ట్ పడిందనమాట పిల్లోస్ బెడ్షీట్ మీద. అందుకని వాటిని మిషన్లో వేసేసాను. ఇల్లంతా డీప్ క్లీన్ చేశాం కానీ కౌంటర్ టాపు స్టవ్ వెనక ఉండే టైల్స్ ఏం క్లీన్ చేయలేదండి. వ్రతం ముందు రోజు నీట్గా మొత్తం క్లీన్ చేసుకుందామని. ఇంకా మా హస్బెండ్ని ఒక బొంత ఒక బ్లాంకెట్ వాష్ చేయమని చెప్పాను. అవి తను వేడి నీటిలో నానబెట్టేసి బయటకు వెళ్ళి చికెన్ తినాలనిపిస్తుందని చికెన్ తీసుకొచ్చారు. అలాగే ఎగ్స్ ఎక్కువ తీసుకురావద్దంటే పూర్తిగా తేవడం మానేశారు మా హస్బెండ్. చికెన్తో పాటు ఎగ్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఈ మధ్య ఎక్కువ ఫిష్ తింటున్నాము, అందుకనే చికెన్ తీసుకొచ్చారు. దాన్ని వాష్ చేసేసి బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేశాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ గృహప్రవేశంకి వెళ్ళే పని ఉంది. అందుకనే ఇంకా ఎందుకులే వంట చేయడం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నైట్కి డిన్నర్కి వండుకుందామని నేను వంట కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. నాకు అసలు చికెన్ తినాలని ఇంట్రెస్ట్ రావడం లేదు. ఎంత మంచిగా వండినా సరే చికెన్ మీద ఇంట్రెస్ట్ రావడం లేదు. నేను తినట్లేదని మా హస్బెండ్కి వద్దని చెప్పలేను కదా. తను ఆల్రెడీ 2-3 సార్లు తెస్తానని చెప్పారు, వద్దని చెప్పేశాను. ఈ చికెన్ కంటే కూడా నాటుకోడి చాలా మంచిది. మాకు కొంచెం దూరంలో దొరుకుతుంది. దీనికి డబుల్ కాస్ట్ ఉంటుందన్నమాట. అది ఆ మాత్రం ఉంటుందిలేండి. ఊర్లోనే కేజీ 700-800 ఉంటుంది. ఇక్కడ సిటీలో ఉండదా. మా హస్బెండ్ని తీసుకురమ్మని చెప్పాను, ఏదో ఒకరోజు తీసుకొస్తానన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. కాల్ చేశారు కంపెనీ నుంచి. అందుకని వెంటనే టిఫిన్ ప్రిపేర్ చేయమని చెప్పారు. పిల్లల కోసం పాలు, మా కోసం కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినప్పటి నుంచి షుగర్స్కి కొంచెం దూరంగానే ఉంటాను నేను. మా ఆయన వల్ల అప్పుడప్పుడు టీలు కాఫీల్లోనే వాడాల్సి వస్తుంది. అది కూడా నేను చాలా తక్కువ వేస్తుంటాను షుగర్ని. వీలైనంత వరకు నేను షుగర్ వాడకుండా ఉండడానికే ట్రై చేస్తాను. మేము షుగర్ అసలు తీసుకురాము, కానీ అప్పుడప్పుడు తేవాల్సి వస్తుంది. ఎప్పుడైనా రిలేటివ్స్ వస్తే వాళ్ళకి టీలు కాఫీలు ఇవ్వాలి కదా, వాళ్ళ కోసం ఒక 1/2 కిలో ఇంట్లో తెచ్చి పెట్టుకుంటామా. దాన్ని అట్లా ఉంచలేం కదా, మనం కూడా ఎంతో కొంత వాడేస్తుంటాం అప్పుడప్పుడు. ఇంకా దాని గురించి ఎందుకులే అండి. ఇక్కడ మా హస్బెండ్ కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. మీకు ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్? నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం ట్రైన్లో తిన్నాను ఒకసారి. పెళ్ళైన తర్వాతే మా ఆయనతో హైదరాబాద్ వచ్చినప్పుడు తను కొనిపెట్టారనమాట. అంతకు ముందు వరకు బ్రెడ్ ఆమ్లెట్ అని పేరు వినడమే కానీ నేను ఎప్పుడు తినలేదు. కాలేజ్ డేస్లో అయితే దిల్ పసందులు సమోసాలే ఎక్కువ తినేదాన్ని. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి 4 ఎగ్స్, ఒక ఆనియన్ మీడియం సైజు, 2 టమాటా, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసేసి పెనం మీద ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసుకుని పల్చగా స్ప్రెడ్ చేయండి మొత్తాన్ని. తర్వాత ఒక 2 బ్రెడ్ ముక్కలు పెట్టుకుని 2 వైపులా దోరగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా హస్బెండ్ బయటికి వెళ్ళాలి కదా, సో తొందరగా అయిపోతుందని బ్రెడ్ ఆమ్లెట్ చేసేసాను. ఉప్మా చేయాలనే ఇంట్రెస్ట్ లేదు, తినాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఉప్మా తిని బోర్ కొట్టేసింది. పప్పు వేయకపోవడం, బ్రెడ్ ఆమ్లెట్ వేయాల్సి వచ్చింది. పప్పు వేయడం మర్చిపోతున్నాను 2 డేస్ నుంచి. పిల్లలకు కూడా ఇదే టిఫిన్ మాతో పాటు. మేమేం తింటే అదే తింటారు. పాలన్నం పెరుగన్నం అని వాళ్ళ కోసం స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంక ఈ బట్టలు వచ్చేసి నిన్న వాషింగ్ మిషన్లో వేశాను. ఎండలేదని చెప్పి నైట్ అంతా అట్లనే వదిలేశాను. అందుకే ఇప్పుడు తీసి మడత పెడుతున్నాను. పిల్లలకి హస్బెండ్కి టిఫిన్ పెట్టేస్తే మనం ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు. మా ఆయన అసలే హడావిడి మనిషి. ఎక్కడికి వెళ్ళాలంటే చాలు కంగారు పడిపోతారు. పిలిచిన వాళ్ళకంటే తనకి ఎక్కువ కంగారు ఉంటుంది. మేము బైక్ కొన్నామని చెప్పాను కదా ఒక వ్లాగ్లో, దాన్ని సర్వీసింగ్కి ఇవ్వడానికి వెళ్తున్నారనమాట. ఇంకా అలాగే కంపెనీ నుంచి వాళ్ళ సార్ కాల్ చేశారు ఒకసారి రమ్మని చెప్పి. మిషన్లో బట్టలు అయిపోయి వాటిని ఎండబెడుతున్నాను. బెడ్షీట్లే ఓన్లీ వేసానమాట. ఒక 4 ఎన్నో ఉంటాయి. ఇంకా మా హస్బెండ్ బొంత దుప్పటి ఎప్పుడో ఉతికేశారు, వాటర్ ఓడిపోయి అని చెప్పి మేడ మీద ఎండబెట్టారు.
నేనైతే మేడ మీదకి వెళ్ళను, తనే పైకి వెళ్ళి ఎండబెడతారు. అవి చాలా బరువు ఉంటాయి కూడాను, ఉతకలేము. ఒకసారి ట్రై చేశాను ఉతకడానికి, అసలు తడిగా ఉన్న బొంతని లిఫ్ట్ చేయలేకపోయాను నేను. మా పక్క బిల్డింగ్లో ఒక ఆమె ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది కానీ పెద్ద పెద్ద బొంతలు దుప్పట్లు అన్నీ ఎప్పటికప్పుడు ఉతుకుతుంది. నెలకు 1-2 సార్లైనా ఉతుకుతుంది ఆ పిల్ల. మళ్ళీ ఆ పిల్ల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను చూశాను ఈ పనులన్నీ చేయడం. నిజంగా గ్రేట్. నేనైతే లిఫ్ట్ చేయలేను అసలు. టైం 9:30 పావుతక్కువ 10 అవుద్ది. ఇంకా ఇల్లు వాకిలి ఏం ఊడ్చలేదు. ఓన్లీ టిఫిన్ చేసి పిల్లలకి మా హస్బెండ్కి పెట్టేశాను. నాకు పనులుంటే అసలు టిఫిన్ తినబుద్ధి అయ్యేదండి. నేను పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తింటానన్నమాట. ఉదయాన్నే మంచిగా ఊడ్చి ముగ్గు పెట్టుకుంటానా, ఈవినింగ్ కల్లా మళ్ళీ డస్ట్ వచ్చి పడుతుంది. అట్లా డస్ట్ కాళ్ళకి తగిలితే నాకు అస్సలు నచ్చదు. అలా డస్ట్ వస్తుందనేసే నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడు అందరికంటే పైన 3rd ఫ్లోర్కి వచ్చేసాను, పెంట్ హౌస్కి. అయినా సరే ఇంకా డస్ట్ పడుతుంటుంది ఇంటి ముందు. నాకు అట్లా డస్ట్ కాళ్ళకంటితే అస్సలు నచ్చదు. నేనే ఊడ్చుకుంటాను డైలీ. మా పక్కింటి వాళ్ళు ఊడవరు, వాళ్ళకి డైలీ ఊడ్చే అలవాటు లేదు. ఎప్పుడో ఒకసారి వాటర్ కొడుతుంటారు అంతే. ఆఫ్టర్నూన్ గృహప్రవేశంకి వెళ్ళామండి 1 గంటకి అట్లా. వీళ్ళు మాకు చుట్టాలన్నమాట. మా వదిన వాళ్ళ బావ ఇతను, ఈ ఇల్లు కట్టిన అతను వాళ్ళ పెద్ద బావ. వీళ్ళ 5గురు అన్నదమ్ములు అయితే 3 హైదరాబాద్లో ఉంటారు, అందరికీ సొంత ఇల్లులు ఉన్నాయి. ఇంకిద్దరు ఊర్లో ఉంటారనమాట. అయితే వీళ్ళది 2nd ఫ్లోర్లో కట్టారు. ఇంతకుముందు 1st ఫ్లోర్లో ఉండేవాళ్ళు, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు 2nd ఫ్లోర్లో కట్టుకున్నారు. చాలా బాగుంది సింపుల్గా. నాకైతే ఇట్లానే ఐడియా ఉండేది. నాకు సొంతగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇట్లానే సింపుల్గా కట్టుకునేదాన్ని, అట్లానే అనిపించింది నాకు. చాలా చాలా సింపుల్గా చాలా బాగుంది. మీకు చూపించాలని ఒకసారి హోమ్ టూర్ చేశాను. హాల్ చాలా విశాలంగా ఉందండి. ఉన్నది కొంచెం ప్లేస్ అయినా బాగానే కట్టుకున్నారు. ఇంతకుముందు చూపించింది వాళ్ళ చిన్న పాప రూమ్ అంట. ఇంకా ఇది కిచెను. మా వంటగది కంటే కొంచెం చిన్నగానే ఉంది, కానీ బాగుంది. వెంటిలేషన్ బాగానే వస్తుంది. వంటగదిలోకి వెళ్ళగానే ఇరుగ్గా అనిపించింది. అంత ఇరుగ్గా ఉండకూడదు, కొంచెం విశాలంగా కట్టుకోవాలి వంటగది ఎప్పుడైనా సరే. మా ఊర్లో మా ఇంటి దగ్గర ఉన్న వంటగది అయితే నాకు భలే నచ్చుతుందండి. వెడల్పుగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువసేపు ఆడవాళ్ళు వంటగదిలో ఉంటారు కాబట్టి విశాలంగా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఉదయం 9 గంటలకే వ్రతం స్టార్ట్ చేశారంట. మాకు చిన్నపిల్లలతో కుదరలేదు వెళ్ళడానికి. మేము అందుకే 1 గంటకి వెళ్ళాము. 12కైనా వెళ్దాం అనుకున్నాం కానీ మా హస్బెండ్ బయట నుంచి రావడం లేట్ అయింది, సో వెళ్ళడానికి కుదరలేదు. ఇది వచ్చి బెడ్రూమ్ అండి, చాలా బాగుంది. సీలింగ్ కూడా చాలా బాగా చేశారు. ఎక్కువగా క్లమ్జీగా ఏం చేయకుండా సింపుల్గా చాలా నీట్గా ఉందన్నమాట. పెయింట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా. ఇంకా ఇది వచ్చేసి అటాచ్డ్ బాల్కనీ అనమాట బెడ్రూమ్కి. ఇంకా పైన కూడా ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, దానికి కూడా అటాచ్డ్ బాత్రూము బాల్కనీ ఉన్నాయి. వెంటిలేషన్ చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. సింపుల్గా బాగా కట్టుకున్నారు. ఇది బాత్రూమ్ అనమాట. శనివారం రోజు హౌస్ క్లీన్ చేశాం కదా, ఆ రోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాము. వరలక్ష్మి వ్రతం కోసం శారీస్ ఇంకా గోల్డ్ తీసుకుందామని చెప్పి సీనీడ్స్లో తీసుకున్నాను ఈ శారీని. అక్కడ శారీస్ కలెక్షన్ బాగానే ఉంటుంది కానీ వాటి కాస్ట్ అస్సలు నచ్చదు నాకు. ప్రతి శారీ కాస్ట్ కూడా 3,000 దాటే ఉంటుంది, 3,000 దగ్గరే ఉంటుంది. అంతకుమించి తక్కువకు ఉండదు. 1,500-1,000 రూపాయల రేంజ్లో ఉండవు అనమాట. చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు సీనియర్స్లోన శారీస్ కాస్ట్. అందుకని ఈ శారీ తీసుకున్నాను. సింపుల్గా జార్జెట్ శారీ చాలా బాగుంది కదా. వ్రతంకి నేను కట్టుకుందామని చెప్పి ఈ శారీ తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ఒక్క శారీ సెలెక్ట్ చేయడం కోసం అరగంట టైం తీసుకున్నాను. మా హస్బెండ్ ఏమో అమ్మవారికి పెట్టడానికి 1,500-2,000లో మంచి శారీ తీసుకో అన్నారు. కానీ అక్కడ 1,500-2,000లో ఆ శారీస్కి వర్త్ అనిపించదు మనం పెట్టే డబ్బులు. అందుకనే నేను అక్కడ ఈ ఓన్లీ ఒక్కసారి తీసుకుని వచ్చేసాను. ఇంకా మాకు దగ్గరలో ఉండే చోట చిన్న షాప్లో ఈ శారీ తీసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి. శారీ ఇంకా బ్లౌజ్ పీసు. ఇవి ఆన్లైన్ శారీస్ అంట, ఆ షాప్ ఓనర్ చెప్పారు. శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా ముత్తైదువులకు పెట్టడానికి బ్లౌజ్ పీసులు తీసుకున్నాను. అమ్మవారికి కూడా తీసుకున్నాను అనమాట బ్లౌజ్ పీసు, గ్రీన్ కలర్ది ఒకటి. నేను తీసుకున్న కలర్స్ అంటే నేను ఎవరిని పిలవబోతున్నానో వాళ్ళ స్కిన్ కలర్ని బట్టి తీసుకున్నాను అనమాట. వాళ్ళ స్కిన్ డార్క్గా ఉంటే కొంచెం లైట్ కలర్ ఇస్తే వాళ్ళు వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది కదా చూడడానికి.
ప్రతి ఒక్కటి కూడా బ్లౌజ్ పీసు మీటర్ ఉందండి. 80 సెంటీమీటర్స్ కూడా ఉన్నాయి, కానీ నేను మీటరే తీసుకున్నాననమాట. పెట్టేటప్పుడు మంచిదే పెట్టాలనే ఉద్దేశంతో. ఎలా ఉన్నాయి బ్లౌజ్ పీసులు కామెంట్ చేయండి. ఒక్కొక్క పీస్ వచ్చేసి 130 పడింది. ప్లెయిన్వి అయితే 50 రూపీస్ అనమాట. 30 నుంచి 160 వరకు ఉన్నాయి బ్లౌజ్ పీసులు, కానీ నేను 130 రూపీస్వి తీసుకున్నాను. ఇంకా గోల్డ్ ఫస్ట్ గోల్డే షాపింగ్ చేసాము. తర్వాత శారీస్ అవి తీసుకున్నాను అనమాట. మాకు తెలిసిన షాప్కే వెళ్ళాము గోల్డ్కి. ఆ రోజు కాస్ట్ వచ్చేసి 14,220 రూపాయలు ఉంది. ముందు రోజేమో 200 తగ్గింది. మేము వెళ్ళిన రోజు 14,220 ఉందన్నమాట. గ్రామ్ కంటే కొంచెం ఎక్కువే ఉంది. నేను తీసుకున్న లక్ష్మీ కాసు అంటారా రూప్ అంటారా, మేము కాసే అంటాము. 22 క్యారెట్ అండి. 916 కేడిఎం. నాన్ కేడిఎం కూడా ఉన్నాయి అన్నారు, తక్కువకి వస్తుంది అన్నారు, కానీ నేను తీసుకోలేదు. నేను 1 గ్రామ్ లక్ష్మీ కాసుకి 15,000 అట్లా పెడదాం అనుకున్నాను. అంతకంటే ఎక్కువైతే తీసుకోకూడదు అనుకున్నాను, కానీ మా హస్బెండ్ తీసుకోమని చెప్పారు. ఇంకా పిల్లల కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇలాంటి బ్యాంగిల్స్ ఎప్పుడు పిల్లలకి వేయలేదు చిన్నప్పటి నుంచి కూడా. ఇవి మెటల్ టైప్లో ఉంటాయి, గీరుకుంటాయి అన్న భయంతో ఎప్పుడూ తీసుకోలేదు వాళ్ళకి ఇలాంటివి. ఇంకా ఈ బ్యాంగిల్స్ అమ్మవారికి ఒక డజన్ తీసుకున్నాను. ఇంకా దీంట్లోనే సేమ్ వేరే డిజైన్ అనమాట. కలర్ అయితే ఇదే. ఇవి ముత్తైదువులకి పెట్టడానికి ఒక డజన్ తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ హాఫ్ డజన్ రెడ్ కలర్ గాజులు ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ అలాగే పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను. ఈ హెయిర్ బ్యాండ్స్ ఒక్కొక్కటి వచ్చేసి 80 రూపీస్ అంట. చాలా బాగున్నాయి, మా చిన్న పాపకి నచ్చాయి, అందుకని ఇవే తీసుకున్నాను. ఇద్దరు పిల్లలకు కూడాను. బటర్ఫ్లైస్ వచ్చాయి స్టోన్స్తో. నేను మొదటిసారి చేస్తున్నాను. నా పెళ్ళయిన తర్వాత ఇదే మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేయడం. మా అమ్మ ఎప్పుడూ చేయలేదు, మా ఫ్యామిలీలో ఎవరు చేయలేదు, మా అత్తయ్య తోటికోడలు ఎవరు చేయలేదన్నమాట. ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు, బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం మనీతోనే వ్రతం చేసుకోవచ్చు, కానీ నేను మొదటిసారి చేస్తున్నాను. నాకు పెట్టాలనిపించి గోల్డ్ శారీస్ ఇవన్నీ తీసుకున్నాను. నేను ఏదైనా వ్రతం పూజలు లాంటివి చేయాలనుకుంటే, నాకు ఏదైనా మనీ అవసరం ఉంటే మా హస్బెండ్కి 2-3 నెలల ముందే చెప్తాను నాకు ఇంత అమౌంట్ కావాలని. అట్లనే తనకి చెప్పాను 3 నెలల క్రితం. ఆ మనీ ఇప్పుడు ఇచ్చారనమాట. వాటిలోనే అడ్జస్ట్ చేసుకున్నాను, భారీగా పోకుండా. ఓన్లీ గోల్డ్కే ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, మిగతాదంతా ఓకే నార్మల్గానే తీసేసుకున్నాను అన్నీ సింపుల్గా. ఇంకా నైట్కి వచ్చేసి పలావును చికెన్ ఫ్రై చేసేసాను. మార్నింగ్ తెచ్చిన చికెన్నే ఫ్రై చేసేసాను. పలావ్ కొంచెం చేశాను. ఆఫ్టర్నూన్ కూడా బిర్యానీయే తిన్నాము. అక్కడ గట్టిగా ఉండడం వల్ల ఇంటికి వచ్చాక మెత్తగా చేశాను అనమాట. చికెన్ని ఫస్ట్ పకోడీలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసి కర్రీ చేసుకుంటే బాగుంటుంది. కానీ నేను మొన్న రిఫైన్డ్ ఆయిల్ తెచ్చాను గ్రాసరీస్లో, దాన్ని దేవుడి కోసం వదిలేశాను, ఓపెన్ చేయలేదు ఇంకా. ఇలా కూడా బాగానే ఉంది. వీడియోలో నేను లెఫ్ట్ హ్యాండ్తో వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా, కాదండి, నేను రైట్ హ్యాండ్తోనే వర్క్ చేస్తున్నాను. వంట చేయడం, పనులు చేయడం అన్నీ రైట్ హ్యాండే యూజ్ చేస్తాను. కెమెరా యాంగిల్ వల్ల అట్లా కనిపిస్తుంది. వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు హౌస్ డీప్ క్లీనింగ్ వీడియో పెట్టాను, ఎవరైనా చూడనట్లయితే చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ.